అతను ఏం చేస్తాడో, ఎలా సంపాదిస్తున్నాడో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒకటే. అతను ఎప్పుడు చూసినా కడిగిన ముత్యంలా నీటుగా ఉంటాడు. మంచి ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటాడు. కానీ అసహ్యంగా కనిపించడు. నిరంతరము అతని పెదవుల మీద చిరునవ్వు, ముఖంలో అదొక విధమైన కాంతి. మనిషి వ్యాపార ప్రకటనలో అంత సౌమ్యంగా కనిపిస్తాడు. పొడవే, కాని మరీ పొడువు కాదు. పొడువుకి తగిన లావు, పచ్చని రంగు. అతనిలో ఏదో ఉంది. ఆ ఏదోని చూసే ఆశ్చర్యపడింది రాధ. ఆ వేళ కాలేజీ నుంచి వస్తోంది. రిక్షాలో సరిగ్గా ఆమెకు ఎదురుగా వస్తున్నాడతను, స్పోర్ట్స్ సైకిల్ మీద. అది అతని విలాసం. అతనికి మోటార్ సైకిల్ ఉంది. సాధారణంగా దాని మీదే అతను తిరుగుతుంటాడు. యమహా వదిలేసి స్పోర్ట్స్ సైకిల్ మీద వచ్చాడంటే సరదాగా షైర్ కోసమేనేమో. అతను రాధని చూశాడు. రాధ అతన్ని చూసింది. మరుక్షణం ఆమె మెదడులో ఒక మాట తట్టింది, హీమ్యాన్. అంతవరకు ఆ మాట వినడమే కాని దానికి సరైన అర్థం ఆమెకు తెలీదు. ఇతన్ని చూసేసరికి ఆ మాట పూర్తిగా అర్థమైపోయినట్లు అనిపించింది. ఆమె రెప్ప వేయకుండా అతన్ని చూసింది. ఎందుకో రిక్షా ఆగినా అతను ఆమెను అలాగే చూశాడు. కొన్ని క్షణాలు అతను చిరునవ్వు నవ్వాడు. ఆ మందహాసం రాధను మాయాజలంలాగే ఆవరించింది. ఆమె తనువు మనసు కూడా గిలిగింతలు పెట్టినట్లయింది అతని చిరునవ్వుకి. నిలువెల్లా కొంటెగా చెక్కిలిగింతలు పెడుతున్నట్లే అయింది. ఆమె సిగ్గుతోనో మరెందుకో తల ఉంచుకుంది. ఇంకొక క్షణం అతన్ని సూటిగా చూస్తే ఆ చిరునవ్వులో ప్లావితమైతే ఏమైపోతాను అని ఆమెకి భయం వేసిందేమో. రిక్షా పరిగెడుతోంది. ఆమె కుతూహలంగా వెనక తెర ఎత్తి చూసింది. అతను సైకిల్ మీద తమ వెనుకే. ఆమెకెందుకో తృప్తిగా అనిపించింది అతను అలా తన రిక్షా వెనక రావడం. అయితే ఆమె ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 1-2 నిమిషాల తర్వాత అతను మెల్లగా టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. అతను వెళ్ళిపోయేసరికి రాధ మనసు భారంగాను దిగులుగాను అయ్యి ఒక నిట్టూర్పు వెలువడింది ఆమె నోట. ఇంటికి వెళ్ళిన పరధ్యానంగానే ఉంది రాధ. ఎవరతను? ఎంత చక్కగా రాజకుమారుల్లా ఉన్నాడు. అతనికి తనంటే ఇష్టమే లాగుంది. కాకపోతే రిక్షా వెనక ఎందుకొస్తాడు? అతని పేరేంటో, ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో, మళ్ళీ కనిపిస్తాడా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? కలలో కూడా అవే ఆలోచనలు. ఆమె ఎక్కువ కాలం సస్పెన్స్లో ఉండనవసరం లేకుండా మర్నాటి సాయంత్రమే ఆమె కాలేజీ నుంచి వస్తుంటే చిరునవ్వుతో ఎదురు ఎడతను. ఆమె ముఖం వికసించింది అతన్ని చూస్తూనే. నా పేరు నిరంజన్. నా పేరు రాధ అంది పక్కనున్న క్లాస్మేట్ని కూడా విస్మరించి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ టు సీ యూ అండ్ నో యువర్ నేమ్ నవ్వాడతను. సేమ్ అనేసింది రాధ ఇంకేమనాలో తెలియక. ఆమె కూడా చిరునవ్వు నవ్వాలనుకుంది కానీ సమయానికి రాలేదు. అలాగైన పరిచయం బాగానే సాగుతూ వచ్చింది. రాధతో పాటు రిక్షాలో వచ్చే అమ్మాయి నీరజ నిజంగా చదువంటే శ్రద్ధ కలది. ఆ అమ్మాయికి రాధ పడుతున్న ఈ వ్యవహారం పట్ల ఆసక్తి ఏమీ లేదు. చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని తన బ్రతుకు తను బతకాలి. అందంగా ఉండని, వేల కొద్దీ కట్నాలివ్వలేని తనకి పెళ్లి ఎలాగూ అవదు కనుక ఉద్యోగమే గతి. ఉద్యోగం రావాలంటే చచ్చినట్లు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఆ అమ్మాయి నీరజ చదువుతో పాటు టైప్ రైటింగు, షార్ట్ హ్యాండు కూడా నేర్చుకుంటోంది. చిన్నప్పుడే తన బతుకేమిటో, భవిష్యత్తు ఏమిటో తెలిసిపోవడంతో సహా నీరజకి దేనిలోనూ ఉత్సాహం ఉండదు. చివరికి తనతో పాటు రోజూ రిక్షాలో వచ్చే అమ్మాయి కోసం మురిసే అబ్బాయిలు విసిరే మాటలు ఇవేవీ కూడా ఆమెలో చలనం కలిగించవు. అన్నీ నిర్లిప్తంగా చూస్తూ ఉదాసీనంగా ఊరుకుంటుందంతే. అందుచేత రాధ వ్యవహారాలు మరీ నల్లేరు మీద నడకలా సాగిపోతున్నాయి. నీరజ ఉన్నా లేనట్లే లెక్క. 15 రోజుల పాటు వాళ్ల పలకరింపులు, స్నేహాలు, నవ్వులు జరిగాక ఆ వేళ నిరంజన్ రిక్షా దగ్గరికి రాలేదు. రాధ కంగారు పడింది. అతనికేమైందా అని, ఎందుకు కనిపించలేదా అని. ఆ రాత్రి ఆమె కలల నిండా నిరంజనే. ఆ కలలో ఏవేవో పిచ్చి పిచ్చి దృశ్యాలు. ఆమెకు భయంతో మెలకు వచ్చేసేది. పీడకలలు, పాడు కలలతో ఆ రాత్రి ఆమెకు కలత నిద్ర అయింది. మర్నాడు కాలేజీకి బయలుదేరింది కానీ రాధ ముఖంలో కళ, కాంతి లేవు. నీరసంగా, నిస్పృహగా సాయంత్రం వరకు గడిపింది. ఎనీ లవ్ అడిగిందొక అమ్మాయి. నో అనేసింది రాధ ఆమె నుంచి తప్పించుకునేందుకు. మరి ఏంటన్నట్టు చూసిందామె. కొంచెం తలనొప్పి అంతే. ఆమె వెళ్ళిపోయింది. రాధ వెనక గోలగోలగా ఉంది. విషయం మరేమీ లేదు. శ్రీకాంత్, రవిశాస్త్రి, కపిల్ దేవ్ ముగ్గురిలో ఎవరు గొప్ప అని వాగ్వాదం చేసుకుంటున్నారు. కొంతమంది శ్రీకాంత్ పక్షం, మరి కొంతమంది 6 అడుగుల అందగాడు రవిశాస్త్రి, కొంతమంది కపిల్ దేవ్ పక్షం అయిపోయి తమ అభిమాన క్రికెటర్ని సమర్థించుకుంటున్నారు. అతనే అందరికంటే గొప్పవాడని.
రాధ ఈ వాదనల్లో పాల్గొనడం లేదు. ఆమె ఆలోచనలు నిరంజన్ మీదే ఉన్నాయి. ఎప్పుడు కాలేజీ అవుతుందా అని ఎదురు చూడసాగింది. నిజానికి ఆమె 1-2 పీరియడ్స్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేదే. కాని తను అలా ముందుగా వస్తున్నట్లు నిరంజన్కి తెలిసే అవకాశం లేదు కదా. అసలు కాలేజీ అయ్యాకైనా నిరంజన్ వస్తాడా? అతను ఒక్కరోజు కనిపించకపోయేసరికి తనకి ఎంత ఇదిగా ఉంది. ఏంటో ఇదేనా ప్రేమ? ప్రేమ అనే పదం మనసులో మెదిలేసరికి రాధ ముఖంలోకి సిగ్గొచ్చేసింది. ఒక విధమైన కాంతి వచ్చింది. తను ప్రేమించింది ఎంత గర్వంగా ఉందని, ఎంత కొత్తగా గాల్లో తేలిపోతున్నట్లు, కొత్త లోకాలేవో కనుల ముందు సాక్షాత్కరిస్తున్నట్లు, తనని ఏవో నవలోకాలు రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు, శరీరము మనసు కూడా కొత్తగా ప్రేమంటే ఇలా ఉంటుందా? ప్రేమంటే ఇంత తీయనా? ప్రేమంటే ఇంత నవ్యత? ఒక్కసారి రాధ అన్నీ మరిచిపోయింది ప్రేమ భావనల్లో. వలపు కెరటాలు ఆమెను తేలియాడిస్తూ ఎక్కడికి తీసుకువెళుతున్నాయో ఆమెకే తెలీదు. ప్రేమ తలపుల్లో ఆమె వ్యవసరాలైపోయింది. ఆమె ఎంతగా ఆ అనురాగ లహరిలో తలమునకలైపోతుందంటే, ఆమె అభిమాన రచయిత రాసిన కొత్త పుస్తకం రిలీజ్ అయి చూడు కవర్ పేజీ ఎంత బాగుందో. పుస్తకం గెటప్ చూస్తుంటే ముద్దొచ్చేయడం లేదు. వెనకాతలు చూసావా? కలర్లో మన ఫేవరెట్ రైటర్ తాలూకా ఫోటో లామినేషన్లో ఎలా మెరిసిపోతున్నాడని. అందుకే అంటాను మన అభిమాన రచయితే టాప్ అని, నెంబర్ 1 అని. మరొకప్పుడైతే ఆమె మీద పడి ఆమె చేతుల్లోంచి పుస్తకం లాగేసుకునేదే రాధ. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఆ నవల వైపు ఏమాత్రమూ ఉత్సాహం చూపడం లేదు. తన స్నేహితురాలు చెబుతున్నవన్నీ ఆమె చెవుల్లోకి వెళ్ళడం లేదు. ఆమె ఆలోచిస్తోంది. మొదట నిరంజన్కి తను చెప్పాలా, తనకి నిరంజన్ చెప్పాలా? ఐ లవ్ యూ అని ఎలా అయితే బాగుంటుంది? నిరంజన్ సినిమాలో లాగా తన వెనకకొచ్చి మెడని సున్నితంగా వెనక్కి వంచి ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకుని చెవుల దగ్గర పెదవులు చేర్చి తుమ్మెద జూంకరించినట్లు తన చెవులకి అతని పెదవులు తగలకుండా శరీరం గగురు పొడుస్తుండగా, వివసత్వం తనను నిలువున ఆవరిస్తుండగా, తీయని పాటల కమ్మని కవితల చెట్టు నుంచి పారిజాతం రాలేంత సున్నితంగా అంటాడతను. రాధా ఐ లవ్ యూ అంతే. ఇంకా తనకేమవుతుందో తనకే తెలీదు. మీరు ఎవరినైనా ప్రేమించారా? పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ ప్రశ్నకు పక్కున నవ్వాడు నిరంజన్ ఎదుటి మనిషిని చూస్తూ. అంతలోనే నవ్వాపుకుని, సారీ, మీ ప్రశ్నకి నవ్వు ఆపుకోలేకపోయాను. అంత నవ్వు కలిగించే ప్రశ్న నాది? చిన్నబుచ్చుకున్నాడా పెద్ద మనిషి. అది కాదు, ఎవరినైనా ప్రేమించారా అన్నారే, దానికి నేను నిజం చెప్పానో మీరు అదిరిపోతారు. అంటే నేనెప్పుడు 4 బ్యాచ్ల అమ్మాయిల ప్రేమలో ములుగుంటాను. అర్థం కానట్లు చూశాడా పెద్ద మనిషి నిరంజన్ మాటలకి. 4 దశల్లో ఉంటారు నా ప్రేయసులు. మొదటి దశ జస్ట్ ఆ అమ్మాయిని చూస్తాను. 2, 3 రోజుకొకసారి ఎక్కడో ఒక చోట ఆ అమ్మాయిని చూడడమో, గుర్తింపుగా చిరునవ్వు నవ్వడమో, దట్స్ ఆల్. రెండవ దశ పలకరింపులు. చిన్న చిన్న మాటలతో పరిచయం చేసుకోవడము, పరిచయం కావడము, మాటలతో మెల్లగా సన్నిహితం అవుతుంటాను. మూడవ దశ బహుమతులివ్వడం. పుట్టినరోజు కానీ మరేదైనా కానీ అకేషన్ వస్తే కానుకలు అందజేయడం, కలిసి సినిమాలకి వెళ్ళడం, పార్కులు, బీచ్లు, షైర్లు కొట్టడం, చాలా దగ్గరవడం అన్నమాట. నాలుగవ దశ నేను చెప్పను. నివ్వెరపోయాడు పెద్ద మనిషి. ఈ నిరంజన్ గుండెలు తీసిన బొంటులా కనిపించసాగాడాయనికి. పెద్ద మనిషి పెళ్లి సంబంధం చెప్పడానికి వచ్చినవాడు అయిన తనతో ఎలాంటి మాటలు మాట్లాడాడు? యథాలాపంగా అడిగిన చిన్న ప్రశ్నకి ఎంత జవాబు చెప్పాడు? ఎటువంటి జవాబు చెప్పాడు? కుర్రాడు పండులా ఉంటాడు కనుక తెలిసి తెలియని అమ్మాయిలు ఇతని వెంట పడ్డంలో ఆశ్చర్యం లేదు. అతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనని వదిలించుకునేందుకు అబద్ధాలు చెప్పాడేమో. మనిషిని చూస్తే, ముఖం చూస్తే చాలా మంచివాళ్ళు అనిపిస్తాడు తప్ప జులాయి రకంలా కనిపించడు. యత్ర రూపం తత్ర గుణః అని ఆర్యోక్తి. కేవలం పెళ్లిని తప్పించుకునేందుకే తన గురించి అలా చెడ్డగా చెప్పుకున్నాడేమో. ఈ కాలపు పిల్లలు ఎంతకైనా తగుదురు. వాళ్ళని నమ్మకూడదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏమైనా ఈ సంబంధం జోలికి పోకపోవడమే మంచిదేమో. పెళ్ళంటే ఇష్టం లేని అబ్బాయికి బలవంతంగా ఓ ఆడపిల్లని కట్టబెట్టి పెళ్లి చేయగలిగినా అతను సవ్యంగా కోపరం చేస్తాడో చేయడో తెలిసి పిల్లదాన్ని ఉసురు పోసుకున్నట్లవుతుంది. దాని జీవితం నాశనం చేయడం అవుతుంది. చేతులారా వద్దు. ఒక్కగానొక్క పిల్ల. రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఎవరో చెప్పగా విని ఈ నిరంజన్ వద్దకు వచ్చాడు తను. ఇతను నిజంగా మేకైనా కావచ్చు, లేదా మేకవన్నె పులైనా కావచ్చు. దూరంగా ఉండడమే నయం ఇటువంటి వారికి. వస్తాను లేచాడు ఆడపిల్ల తండ్రి. మంచిది అన్నాడు నిరంజన్.
అతను వెళ్ళిపోతుంటే చిరునవ్వు నవ్వుకుని అంతలోనే నిట్టూర్చాడు. తనకి పెళ్ళి. రాధ మనసుకి పగ్గాలు వేయలేకపోతోంది. తను ఎంత ప్రయత్నించినా కళ్ళెంలేని గుర్రంలా మనసు ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తూనే ఉంది. ఐ లవ్ యూ అనంతరం కొన్నాళ్లు ప్రేమించుకుంటారు తను నిరంజను. కాని అలా ప్రేమించుకుంటూనే కలకాలము ఉండిపోరు కదా మరి. మనం పెళ్లి చేసుకుందాం రాధా అంటాడు కాబోలు నిరంజన్. అవును, అనకేం చేస్తాడు? కడదాకా ప్రేమతోనే ఉండిపోరు కదా. అలాగే, మరి కట్నం ఎంత కావాలి అడుగుతుంది తను కొంటెగా. అప్పుడతను తనని అమాంతం ఎత్తేసుకుని గిరగిరా తిప్పుతూ నువ్వే నాకు కట్నము కానుకలు అన్నీను అంటాడు. తను నవ్వుతుంది అలాగా అంటూ. కెవ్వుమంది నీరజ. త్రుళ్ళిపడింది రాధ. ఏమైంది? నా తలలో ఏదో పడ్డట్లు. ఆమె ముఖం కొంచెం ముందుకొంచి జుట్టులోకి చూసింది రాధ. నీరజ జడలో కాగితపు బాణం తన చేతుల్లోకి తీసుకుంది రాధ. పరిశీలనగా చూసింది. దానిమీద ఆ కాగితం బాణం మడత మీద తన పేరు. ఆమె కళ్ళు మెరిశాయి. బాణం మడతలు విప్పింది. మై డియర్ రాధా, నీకు ఈ ఉత్తరం ఎలా రాయగలుగుతున్నానో నాకే తెలీదు. రాసేది నీకు కనుక నాలోకి ఆసక్తొచ్చిందేమో. నిన్ను చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాను. కానీ మంచం దిగలేని పరిస్థితి. ప్లీజ్ ఒక్కసారి రావు. కొంచెం సేపుండి నీ కరుణ కటాక్ష వీక్షణాలతో నన్ను పులకింపజేశావంటే నేను ఈ స్థితి నుంచి వెంటనే బయటపడగలనేమోనని ఆశ. నన్ను చూస్తే నీకే అంతా తెలుస్తుంది. నువ్వు నా కోసం రావడానికి దయతో నిశ్చయించుకుంటే ఈ ఉత్తరం చదవడం పూర్తి కాగానే వెనక్కి తిరిగి ఉత్తరాన్ని గాలిలో రెపరెపలాడించు. రేపు నువ్వు నా దగ్గరికి తీసుకురాబడతావు. ఈ దీనుడి మీద నీకు దయ కాకపోతే నేను చాలా దురదృష్టవంతుణ్ణని ఒక నిట్టూర్పు విడవడం కంటే ఏం చేయగలను? నీ నిరంజన్. రాధ వెనక్కి తిరిగి గాలిలో ఆ కాగితం రెపరెపలాడించింది. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా. ఏంటిదంతా? విసుగ్గా అడిగింది నీరజ. సారీ, మరేమీ లేదు. గురితప్పిన బాణం. ఏంటో నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. దేనికి? తెలీదు స్పష్టంగా. చూడు నీరజ, లైఫ్ అన్నాక కొంచెమైనా రొమాన్సు థ్రిల్లు ఉండి తీరాలి. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. అవన్నీ నీలాంటి అందమైన అమ్మాయిలకి, నా వంటి వాళ్ళకెందుకులే. క్లాసు పుస్తకాలు చాలంటావు అంతేనా? పిచ్చి. నువ్వు అందమైన దానివి కావని ఎవరన్నారు? ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కంటికి అందంగానే కనిపిస్తుందట తెలుసా? ఎవరు చెప్పారు? మా అభిమాన రచయిత తన భీషణ పోరాటం సీరియల్లో ఒక సన్నివేశంలో భయంకరంగా చెప్పాడు. ఏమో, నేను నవలలు చదవను. చదివితే ఇలా డల్లగా ఎందుకుంటావు? అందుకే చెప్పడం. ఓ అమ్మాయి, నవలలు చదువు, సినిమాలకు వెళ్ళు, క్రికెట్ చూడు, కొంచెం ప్రేమలో పడు. జీవితం అంటే చదువు పాఠాలు మాత్రమే కాదు అని. నాకు అవేమీ తెలియవు. తెలుసుకో. ఇల్లు రాగానే రాధ రిక్షా దిగిపోయింది. ఎందుకో ఆమెకు చాలా ఆకలిగా ఉంది. పుస్తకాలు వరండాలో బల్ల మీద విసిరేసి తల్లి దగ్గరికి పరిగెత్తింది. అమ్మా, ఏంటి? ఆకలేస్తోందమ్మా, కడుపు మండిపోతుంది. అయ్యో, ఇంట్లో ఏమీ లేవే తినడానికి. చెద్దన్నం ఉందేమో చూస్తానుండు. చెద్దన్నం నాకొద్దు. మరేం కావాలి? టిఫిను. డబ్బులిస్తాను, పోయి తెచ్చుకో. నేనా? నేను హోటల్కి వెళ్దామా? మొండిగా తలూపింది అడ్డంగా. సావిత్రి అమ్మాయి వంక చూసింది. రాధముఖం ఆకలికే కాబోలు వాడుంది. జాలేసింది ఆవిడికి. ఆమె ఆకలి మీద, అమాయకత్వం మీద కూడా. కొంచెం డబ్బులు తీసుకుని బయటకు నడిచింది. ఇప్పుడే వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు అని రాధకి చెప్పి అమ్మాయి ఎక్కడికి వెళుతుందో తెలియని రాధకి చాలా కోపం వచ్చేసింది. తను ఆకలితో చూస్తుంటే షైర్లు కొడుతుందేం అమ్మా? దరిద్రపు కొట్టు కొంప. ఏమీ ఉండవు. సునీత వాళ్ళింట్లో అయితే ఎప్పుడూ సీసాలకు సీసాలు స్వీట్లు, మసాలా జీడిపప్పు. ఓహ్, ఎంత బాగుంటాయని. తను సునీతతో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు తింది. తమింట్లో ఎప్పుడూ అలాంటివి చూడనైనా చూసుండరు. తిండమ్మాట అటుంచి. నాన్నగారు చెప్పారుగా తామేంటో తమ బతుకులేంటో. ఎంత దరిద్రం. చివరికి ఈ ఇంట్లో కాలేజీ నుంచి మాడిమాడొస్తే కడుపుకింత టిఫినైనా దొరకదు. ఏం కర్మా. తనలాంటి అమ్మాయి పుట్టవలసిన ఇల్లు కాదిది. భగవంతుడు ఎక్కడో పొరపాటు చేసినట్లుంది. తన మీద తానే జాలిపడుతూ కూర్చుంది రాధ. ఒకవైపు ఆకలి, మరొక వైపు సెల్ఫ్ పిటి. రెండూ ఆమెని తినేస్తున్నాయి. ఆమె మనసు స్వాధీనం తప్పిపోయింది. సరిగ్గా ఆ క్షణంలో సావిత్రొచ్చింది. రాధా, విసుగ్గా పలికింది. ఇప్పుడు అమ్మగారేదో పనులు పురమాయిస్తారు కాబోలు కర్మ. టిఫిన్ తెచ్చాను, తిను త్వరగా. ఆకలిసిందన్నావు. నువ్వు హోటల్కెళ్ళి తెచ్చావా? మరేం చేసేది?
నువ్వేమో వెళ్ళవు. ఇంట్లో టిఫిన్ ఏమీ లేదు. నిన్ను ఆకలితో ఉంచలేను కదా. అసలే ఎదిగే పిల్లవి. రాధ ఏమీ అనలేదు. తల్లివైపు చూసింది. ఆ చీర, చెదిరిన జుత్తు ఈ అవతారంతో హోటల్కి వెళ్ళిందా? అందుకే ఇలాంటి అవసరాలకుండేలా ఒక నౌకర్ని పెట్టుకుంటే బాగుంటుంది కదా. కాని తను ఆ మాట చెబితే ఉపన్యాసం మొదలు పెడతారు నాన్నగారు. పెరుగుతున్న ధరలు, పెరగని జీతం, సామాన్యుడి జీవన ప్రమాణం అంటూ మొదలు పెడతారు సుత్తి. తనకెందుకు? ఈ ఇంట్లో ఇక తను ఉండేది ఎన్నాళ్ళని? కడుపులో టిఫిన్ పడేసరికి ఆకలి చల్లారి మళ్ళీ మామూలు మనిషి అయింది రాధ. మొహం కడుక్కునొచ్చి అద్దం ముందు కూర్చుంది. చక్కగా తయారైంది. అద్దంలో తనను తాను వివిధ కోణాల్లోంచి చూసుకుంటూ తన అందానికి తానే మురిసిపోసాగింది. రాధా, "ఉమ్, ఒకసారిలా వచ్చి వెళ్ళు." "అబ్బా, చదువుకుంటున్నానమ్మా." విసుక్కుంది. "చదువుకుంటుంటే వద్దులే." "బ్రతుకు జీవుడా" అనుకుంది రాధ. ఫ్రెండ్ ఇచ్చిన మ్యాగజైన్ తిరగేసాగింది అద్దం అవతల పెట్టి. పేజీలు తిరగేస్తూ బొమ్మలు చూడసాగింది. సినిమా పేజీలొచ్చాయి. తారల చిత్రాలు. ఒకరిద్దరిని చూశాక ఆమెకేదో అనుమానం వచ్చినట్లయింది. ఆ బొమ్మల్ని పరీక్షగా చూసింది. అద్దంలో తన ముఖం చూసుకుంది. తన ముఖాన్ని ఆ తారల ముఖాల్ని సరిపోల్చుకుంటూ ఆలోచించసాగింది. నిజంగా తనే వాళ్ళకంటే అందంగా లేదు. అంత మేకప్ వేసుకున్న వాళ్ళ ముఖాలు తన ముఖం పాటి అందంగానే లేవు. రోజు రోడ్డు మీద ఎందరూ పొగడ్డం లేదు తన్ని. తారలకి తార, అందగత్తెల్లో అందగత్తె, బ్యూటీ అంటూ. తను సినిమా స్టార్స్ అంత అందమైందే, సందేహం లేదు. తనని ఎవరైనా సినిమా వాళ్ళు చూడాలే కాని అప్పటికప్పుడే అక్కడికక్కడే సినిమాల్లో హీరోయిన్గా బుక్ చేసేసుకుంటారేమో. తనలాంటి అందగత్తెని వదులుకుంటుందేంటి ఫీల్డు? సినిమా ఛాన్స్ వస్తే బాగుండు. పేరుకి పేరు, డబ్బుకు డబ్బు. ఎందరెందరో అభిమానులు. తన కాలుషీట్ల కోసం పడిగాపులు పడే ప్రొడ్యూసర్లు. తను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. అవును, సినిమాల్లో తన పేరు ఎలా మార్చుకుంటే బాగుంటుంది? రాధ పాతకాలపు పేరు కనుక ఖచ్చితంగా మార్చి తీరతారు. దీపిక? ఉహుం. విలసిత? పెద్దదైపోతుంది. విలాస? ఆ, బాగుంది. తను సినిమాల్లో చేరితే విలాస అని పెట్టుకుంటుంది. కార్లలో తిరుగుతూ, హీరోలతో సెట్స్ మీద జోకులు వేస్తూ, పెద్ద బంగ్లాలో నివసిస్తూ, నౌకర్లు, పని మనుషులు, వంట మనిషి అన్ని భోగాలు అనుభవిస్తూ, ఐశ్వర్యవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లు కొంతసేపు కలల్లో తిరిగి, కలల్లో జీవించి, తల్లి పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది రాధ అయిష్టంగా. వరండాలో దీపమే రాధా, చీకటి పడబోతుంది. అలాగే అంటూ లేచి దీపం వేసింది. కనీసం ఈ వరండాలో అయినా ట్యూబ్లైట్ ఉంటే ఎంత బాగుండేది. హాయిగా చదువుకునేందుకుండేది. ఏంటో ఏడిచి మొహం కడుక్కున్నట్లే ఎర్రదీపాలు. తనకి సినిమాల్లో ఛాన్స్ వస్తే మంచి ఇల్లు, చక్కని దీపాలు అన్నీ అమర్చుకోవాలి. డబ్బుంటుందిగా. సాధించలేనివి ఏముంటాయని? ఇలాంటి పగటి కలలు కూడా 16 ఏళ్ల ప్రాయపు పాపల లక్షణమే. రాధ ఆ లక్షణాలకి అతీతురాలు కాదు సరికదా. ఆమెలో ఈ లక్షణం మరీ ఎక్కువగా కూడా ఉందేమో. అందుకే రోజుకొక రకపు పగటి కల కంటుంది. కాలేజీ నుంచొచ్చి మొహం కడుక్కుని అందంగా తయారై అద్దం ముందు కూర్చుందో ఇంకా ఆమె కలల్లో తేలిపోతుంది. ఆమె కలలు చాలా తమాషాగా ఉంటాయి. రోజుకొక సరికొత్త పగటి కల. పగటి కలల్లో రాధ సినిమా హీరోయిన్ అయిపోయినట్లు కథానాయికి కూడా అయిపోతుంది. హలో రాధా, మీరు మీరు భలేవారే, నన్నే పోల్చుకోలేకపోతున్నారా? సారీ, మిమ్మల్ని ఎక్కడో చూశాను, కానీ ఈ క్షణంలో మాత్రం విచిత్రంగా జ్ఞాపకం రావడం మానేస్తున్నారు. ఇంతేనన్నమాట మీకు నా మీద, నా రచనల మీద ఉన్న అభిమానం. రచనలు అంటే? ఓహ్, నరేంద్ర, మై ఫేవరెట్ రైటర్. మీరా? నిజంగా మీరేనా? మీ కళ్ళ ముందు నిల్చుంటే ఇంకా అనుమానం దేనికి? కళాయుధుడివై రమ్మంటారా? నవ్వాడు. కళాయుధుడు? అవును, రైటర్ని కదా. కలమే నా ఆయుధం. ఒంటి నిండా రచనలు కప్పుకుని చేతిలో పెద్ద కలం పట్టుకునొస్తే తప్ప మీరు నన్ను గుర్తుపట్టలేరేమో అని నవ్వాడు. మీరు భలేగా మాట్లాడతారు. రచయితలు కదా. అమ్మయ్య, ఇప్పటికి తోవలోకొచ్చారు. నిట్టూర్పు విడిచాడు నరేంద్ర. ఆ, చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్న్విటా, కూల్ డ్రింక్? నేను వాటి వేటి కోసము కష్టపడి ఇంత దూరం రాలేదు కానీ మీరు స్థిమితంగా కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. రాధ ఆశ్చర్యపోయింది. తన అభిమాన రచయిత దగ్గరకు తను వెళ్ళడం కాక అతనే తన వద్దకు రావడం. తను సందేహాలు అతన్ని అడగడం కాకుండా అతను తనతో మాట్లాడతాను అనడం. చెప్పండి, అదే మాట్లాడండి. నేనొక చిత్రమైన నవల రాయబోతున్నాను. వెరీ గ్లాడ్. మీరెప్పుడూ చిత్రమైన నవలలే రాస్తారు.
ఆ నవలలో కథానాయిక చాలా అందమైన అమ్మాయి. ఓహ్! ఎంత అందమైన అమ్మాయి అంటే ఎంత అందమైన అమ్మాయి? ఎదురు ప్రశ్న వేసింది రాధ. సరిగ్గా మీ అంత అందమైంది. రాధ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె తల వంచుకుని నేను ఏపాటి అందగత్తెను? మీ వంటి రచయితలు చూడగలిగే అందాల ముందు నా అందమెంత? మీ వినయానికి చాలా సంతోషం. కానీ వినయం సత్యాన్ని దాచేదిగాను, అసత్యాన్ని చెప్పేదిగాను ఉండకూడదు. మీరెంత అందమైన వారో నాకు తెలుసు. ఆ విషయం మీద వాదన అనవసరం. ఇంతకీ మీకు నాతో పనుందన్నారే ఏంటో? ఏం కాదు. నేను మీకొక ప్రశ్నావళిస్తాను. దానిలోని ప్రతి ప్రశ్నకి మీరు వివరంగానూ, చిత్తశుద్ధితోనూ జవాబులు రాయాలి. ఆత్మవంచన చేసుకోకూడదు. అబద్ధాలాడకూడదు. ప్లీజ్. ఏం? అలాగే. మీరు రాసే జవాబుల మీద నా నవల స్ట్రక్చర్ ఏర్పడుతుంది. పాత్ర స్వభావం రూపుదిద్దుకుంటుంది. అది మర్చిపోకండి. అలాగే. మీరు ఒక్కొక్క జవాబు ఎంత వివరంగా ఇవ్వగలిగితే నాకంత ఉపకారం చేసిన వారవుతారు. మీకేం కావాలో అర్థమైంది. మీరు నాకు చేసే ఉపకారానికి నేను మీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలుసా? ఈ మాత్రం దానికి రుణము అవి ఏంటి? అలా కాదు. ఈ నవల మీకంకితమిస్తాను. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ నవల తయారవడానికి కారణం మీరే అని పాఠకులకి చెబుతాను అచ్చులో అంటూ ప్రశ్నావళి ఇచ్చి వెళ్ళిపోయాడు నరేంద్ర. అంతటి రచయిత తన అందానికి తను ఇవ్వబోయే సమాధానాలకి ఇచ్చే ప్రాముఖ్యత చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది రాధ. తను రచయితలకి ఉత్సాహం, తన అందం రైటర్స్కి ఇన్స్పిరేషన్. అభిమానులు రచయితల దగ్గరకు వెళ్లడం సాధారణమైతే తన కోసం రచయితలే వస్తారు. అది ఆమె కళ. ఆరాధించడంతో పాటు విపరీతంగా ఆరాధించబడాలని, అభినందనలు అందుకోవాలని అభిలషించడం కూడా ఆ వయసు లక్షణమే. తన కోరికలను తీరుతున్నట్లుగా ఊహించుకుంటూ తీయని కలల్లో మునిగిపోవడం రాధకి కాలక్షేపము అలవాటు అయిపోయాయి. ఆమె కలలన్నీ ఇలాగే ఉంటాయి. ఆ సాయంత్రం కూడా అలవాటుగా పగటి కల ఒకటి కనేసింది. అప్పుడు చటుక్కున గుర్తొచ్చాడు నిరంజన్. అతను రాసిన ఉత్తరం తీసి చదువుదామనుకుంది. కానీ ఎందుకో భయం వేసింది ఇంట్లో అది చదవడానికి. అసలు నిరంజన్కి ఏమైంది? అనారోగ్యమా? ఛ! అతనికి అనారోగ్యమేమిటి? మరెందుకు కనిపించలేదు? మిత్రుడికి టెలిఫోన్ చేద్దామని రిసీవర్ ఎత్తిన అతనికి టెలిఫోన్లోంచి విచిత్రమైన సంభాషణ వినపడ్డంతో ఆ టాకీని ఫాలో కాసాగాడు. హలో అనకాపల్లి? బొంబాయా? స్పీకాన్. ఎస్ నేనే. ఎలా ఉన్నారు బాస్? మా మీదే మీకు దయలేదు. మీ దగ్గర నుంచి విశేషాలొచ్చి చాలా కాలం అయిపోయింది. మమ్మల్ని మరిచిపోయారా? ఏం మాటలవి సేట్జీ? నేను చేతలను బట్టి అంటున్నాను. మీరెందుకంత నిష్ఠురంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలను. కానీ మీరు కొన్ని విషయాలు గ్రహించాలి. చెప్పండి. మనం వ్యాపారం చేసేది ప్రమాదకర వస్తువులతో. కన్ను తెరిస్తే చాలు మన చుట్టూ వ్యాపార వస్తువులే. ఎటొచ్చి అవి కంటికి కనిపిస్తాయి కానీ చేతికి అందవు. వాటిని మంచి మాట్లాడి వలలోకి లాగి మీకు పంపించడం అంటే తమాషాలు కాదు. అందులోనూ ఇప్పుడు కాలం గడుసుమీరిపోయింది. ఈ వ్యాపారం సుఖమని తేలికని నేను అన్ను. ఎంత కష్టమైనా వ్యాపారం అనేది సాగుతూ ఉండాలి కదా. ఇన్నాళ్ళ నుంచి ఒక్క పార్సిలు రాకపోయేసరికి మీ మీద నాకు అనుమానం వచ్చింది. ఏంటి మీ అనుమానం? ఎందుకులేండి, మనం ఎప్పట్లాగే మంచి స్నేహితుల్లా ఉందాం. మనసులో అనుమానం పెట్టుకుని పైకి స్వచ్ఛంగా ఎలా ప్రవర్తించగలం? మీ అనుమానం చెప్పండి, క్లియర్ చేసుకుందాం. మీరు పార్సెల్స్ మరి ఎవరికైనా పంపుతున్నారేమోనని, ఇంకెవరితోనైనా బిజినెస్ కాంట్రాక్టు ఏర్పరుచుకుని నన్ను వదిలేశారేమోనని నా అనుమానానికి కారణం చెప్పానుగా. ఎన్నాళ్ళ నుంచి మీ నుంచి ఒక్క పార్సిలు లేకపోవడమే. చూడండి, మనం చేస్తోందే అతి నీచము, మహాపాపము అయిన వ్యాపారం. ఇందులో మళ్ళీ మోసాలు కుట్రలునా? అటువంటిదేమీ లేదు. నేనేం చేయవలసొచ్చినా ముందు మీకు చెప్పే చేస్తాను తప్ప అబద్ధమాడను, దగా చేయను. బిజినెస్ కోసమనే ఊరు మార్చాను ఈ మధ్య. కొత్త చోటు కదా, వాతావరణము, వ్యక్తులు పరిచయం కావాలి, బాగా తెలుసుకోవాలి. మార్కెట్ రీసెర్చికి కొంచెం కాలం పడుతుంది కదా. అందుకని పార్సెల్స్ పంపడంలో గ్యాప్ వచ్చింది. మరోలా అర్థం చేసుకోకండి. ఈ ప్లేస్లో ప్రాస్పెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయి? బ్రైట్గానే ఉన్నాయి. గుడ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. టైం తీసుకున్నా పర్వాలేదు. చాలా అందమైన పార్సిల్ డెలివరీ చేయండి. రేపే మీకు 10,000 డీడీ పంపుతున్నాను. ఇక నుంచి మీ కమిషన్ 25%. థ్యాంక్ యూ. టెలిఫోన్ పెట్టేసేదా? 1 మినిట్. రెడ్ రిబ్బన్ గేమ్ బాంబే కూడా వచ్చేసింది తెలుసా? అతని కంఠంలో ఆనందం. రెడ్ రిబ్బన్ గేమ్? అర్థం కానట్లు అన్నాడు. మీకు ఐడియా లేదా? లేడీతో ప్లే అన్నమాట. మగవాళ్ళలోని శాడిజానికి, సెక్స్కి ఒకసారి సంతృప్తి కలిగేలా
స్త్రీని సెక్స్ సుఖం అనుభవిస్తూనే ఆ కౌగిలిలోనే పీక పిసికి చంపేయడం అంటే ఒకవైపు ఆమె శరీరం మీద సెక్స్ సుఖం, మరోవైపు ఆమె ప్రాణం పోతుండడం. ఒక కంట్లో సుఖపారవస్యం, మరొక కంట్లో మరణ వేదన. ఇప్పుడు బాంబేలో పెద్ద సర్కిల్స్లో ఇదే గేమ్ అయిపోయింది. గేముకి అమ్మాయి కావాలి కదా, అందుకని ఆడపిల్లలకి డిమాండ్ పెరిగిపోయింది. అమెరికాలో మొదలైన ఈ క్రీడ బాంబే కూడా వచ్చేసిందన్నమాట. మరే ఉంటాను. ఆ టెలిఫోన్ టాక్ని ఓవర్ హియర్ చేసేసిన అతనికి ఈ రిబ్బన్ గేమ్ గురించి వినగానే కడుపులో దేవేసింది. ఇదే మాట, ఆడవాళ్ళని చంపే ఆట. అనుభవిస్తే సుఖపడితే అర్థం ఉంటుంది కానీ రాక్షసుల్లా చంపడమేమిటి? ఆ గేమ్ని ఎంత వివరంగా వర్ణించి చెప్పాడని బొంబాయి వాళ్ళ. అందమైన అమ్మాయి, ఆపాదమస్తకము నగ్నంగా ఉంటుంది. మెడలో మాత్రం ఎర్రటి సిల్కు తాడు ఉంటుంది. దాన్ని బిగించేందుకు వీలుగా ఉంటుంది. ఆ అమ్మాయిని ఒకవైపు అనుభవిస్తూ, మరొక వైపు మెడకు తాడు బిగిస్తూ, ఒకవైపు రతిసుఖం, మరొక వైపు మరణ యాతన. రెండు కళ్ళల్లోనూ రెండు పరస్పర విరుద్ధ భావాలు. ఓహ్, చివరికి ఆడదాని గతి ఇంత దిగజారిపోయిందా? మగవాడి కోరికకు కరిగి, కౌగిలిలో నలిగి, అతని చేతిలో హతం కావాలా? ఇదెక్కడి పైశాచిక ఆనందం? ఈ లెక్కన ఆటకొక అమ్మాయి చెప్పున రోజూ ఎందరు అమ్మాయిలు దారుణంగా హత్య చేయబడుతున్నారో. ఇది ఈ అనాగరికత, హింసా ప్రవృత్తి అమెరికా నుంచి బొంబాయి ప్రయాణం చేసి వచ్చేసిందా? బొంబాయి నుంచి ఇతర నగరాలకి పాకడం ఎంతసేపు? సిరి అబ్బదు కాని చీడ అంటుతుందని ఇటువంటి దరిద్రపుగొట్టు ఆటే ఇట్టే పాకిపోతుంది. సమాజము, మనుషుల గురించి ఆలోచించే ఆ పెద్ద మనిషి ఈ టెలిఫోన్ టాక్ విని ఆవేదన చెందసాగాడు. ప్రపంచం ఎటుపోతుంది? మనుషులు ఏమవుతున్నారు? మానవత్వానికి ఇంత తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారేం ప్రజలు? రేపు ఏమవుతుంది? జవాబు లేని ప్రశ్నలు.